అనకాపల్లి జిల్లా పంచదార్ల ఎపిసోడ్ పై ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పంచదార్ల పుణ్యక్షేత్రానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని ప్రకటించారు. భక్తుల కోసం పంచదార్లలో గిరి ప్రదక్షిణ చేయించేందుకు అవసరమైన ఏర్పాట్లు కూడా చేయబోతున్నట్టు తెలిపారు. పంచదార్లకు సంబంధించిన ఏదైతే క్షేత్రం మొత్తం ధ్వంసం అయిపోతుంది, అక్కడి నుంచి ఎగ్జాక్ట్గా 1900 మీటర్స్లో ఉంది. అది 10వ శతాబ్దం సంబంధించిన అతి పురాతనమైన దేవాలయం. దురదృష్టం ఏంటంటే ఆ దేవాలయాన్ని ఎవరు పట్టించుకోలేదు. గతంలో మేము ఆ దేవాలయంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేసి మొత్తం చెట్లు అన్నీ చేసి అక్కడ టాయిలెట్స్ నిర్మాణం చేయడం జరిగింది. 5 దారులు సక్రమంగా వచ్చే ప్రయత్నం చేయడం జరిగింది. పంచదారులు మాకు చాలా సెంటిమెంట్. ఆ యొక్క పంచదారులకి ఏ విధమైన ఆటంకం రావడం కానీ ఎటువంటి భంగం కలగకుండా మేము ఊరుకోం. ఈ మధ్యనే ఒక కొత్త ఆలోచన కూడా ప్రారంభమైంది. అది కూడా మన గిరి ప్రదక్షిణ ఆల్రెడీ ఉంది, ఇన్స్క్రిప్షన్లో ఉంది. పంచదార క్షేత్రానికి సంబంధించి గిరి ప్రదక్షిణ కూడా ఉంది. దాన్ని పునరుద్ధరించే కార్యక్రమం తప్పనిసరిగా చేస్తాం. 28 కిలోమీటర్ల ఆ యొక్క కొండ చుట్టూ ప్రదక్షిణని మనం త్వరలో ప్రారంభిస్తున్నాం. ఆ విధంగా పూర్తి స్థాయిలో ప్రతి పౌర్ణమికి చేయొచ్చు. దాన్ని తప్పనిసరిగా చేసే విధంగా ఆ క్షేత్రం యొక్క వైభవాన్ని పెంచే విధంగా మీ అందరూ కూడా కృషి చేస్తాం. పంచదార్ల మైనింగ్ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. అక్రమ మైనింగ్ జరుగుతోందంటూ వైసీపీ పెద్ద ఎత్తున ఆందోళన చేసింది. అక్రమ మైనింగ్ తో పంచదార్ల పుణ్యక్షేత్రం పవిత్రత దెబ్బతింటోందని, నీరు కలుషితమవుతోందని వైసీపీ ఆరోపించింది. ఎంతో పవిత్రమైన పంచదార్ల ఆలయంలో ఇప్పటికే కలుషితమైన నీరొస్తోందని నిరసనలు చేపట్టింది. వైసీపీ ఆందోళనలతో పంచదార్ల మైనింగ్ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మైనింగ్ వ్యవహారాన్ని నిలిపేయాలని ఆదేశాలు ఇచ్చింది. పంచదార్లలో అక్రమ తవ్వకాలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 2 రోజుల క్రితం రియాక్ట్ అయ్యారు. మైనింగ్ వ్యవహారంపై సమగ్ర విచారణకు ఆదేశించారు. పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించిన మైనింగ్ సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే పంచదార్ల కొండను నో మైనింగ్ జోన్ గా ప్రకటించి పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని రెవెన్యూ, మైనింగ్ శాఖల అధికారులకు స్పష్టం చేశారు. ప్రతినిధి ఖాజాతో మాట్లాడదాం. ఖాజా, పంచదార్లను నో మైనింగ్ జోన్ గా ప్రకటిస్తూ నిర్ణయం అయితే తీసుకున్నారు. ఇక గిరి ప్రదక్షిణ కోసం ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు? పంచదార్లలో ఇంకా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? ఖచ్చితంగా అనకాపల్లి జిల్లా రాంబెల్లి మండలంలో ఈ ఫణిగిరి పర్వత పాదాల చెంత ఉన్న ఈ ఉమా ధర్మలింగేశ్వర స్వామి ఆలయానికి శతాబ్దాల చరిత్ర ఉంది. దాదాపుగా 13-14 శతాబ్దం కాలం నాటి అక్కడ శాసనాలు కూడా అక్కడ ఆలయ స్తంభాలపై ఉన్నాయి. దీనికి సంబంధించిన మైసూరు ఆర్కియాలజీ సంబంధించిన డిపార్ట్మెంట్లో కూడా ప్రత్యేకంగా ఒక సాక్ష్యాధారాలు కూడా దీనికి సంబంధించి ఉన్నాయి. దీంతోపాటు ఈ ఆలయం 9-10 శతాబ్దాల సమయంలోనే నిర్మించిందని కూడా సాక్ష్యాధారాలు ఉన్నట్టు కూడా పురావస్తు శాఖ చెబుతుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఆ ఫణిగిరి పర్వతం ఏదైతే ఉందో ఆ ఫణిగిరి పర్వతం దాదాపుగా 32 కిలోమీటర్ల పరిధిలో విస్తరించింది. ప్రధాన ప్రాంతం 26 కిలోమీటర్లు. అక్కడ గత 20 ఏళ్ల కాలంగా పెను మార్పులు సంభవిస్తూ వస్తున్నాయి. అక్కడ తవ్వకాలు జరుగుతున్నాయి, చుట్టూ ఆక్యుపేషన్ కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలోని తాజాగా జరుగుతున్న మైనింగ్ కారణంగా ఇది కాస్త చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఆ మైనింగ్ అనుమతులు తీసుకున్న దానికంటే కాస్త ఎక్కువ పరిధిలో మైనింగ్ తవ్వకాల వల్ల అక్కడ భారీగా గోతులు ఏర్పడ్డాయి. తద్వారా సహజ జలధారలు ఏవైతే ఈ పంచదారులుగా పేరు వచ్చిన 5 సహజ దారులు ఏవైతే ఉన్నాయో వాటికి తీవ్ర విఘాతం కలుగుతుంది. ఆ దారుల్లో ఒక దారిలో బురద నీరు కూడా వస్తుంది. ఈ మైనింగ్ కారణంగానే వైసీపీ ఆరోపిస్తూ ఉద్యమ బాట పట్టింది. దీంతోపాటు స్థానిక ప్రజలు కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోని ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అక్కడ తాత్కాలికంగా మైనింగ్ నిలుపుదల చేయడంతో పాటు అక్కడ నో మైనింగ్ జోన్గా చేసేందుకు అవసరమైన చర్యలు ఒకవైపు తీసుకుంటుంది. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేకంగా దీనిపై స్పందించారు. సహజదారుల పరిరక్షణ కోసం అవసరమైతే కేంద్ర జాతీయ జలవనరుల సంస్థ NIH నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీకి సంబంధించిన శాస్త్రవేత్తలను పిలిపించి ఆ ప్రాంతంలో పర్యటించిన తర్వాత అక్కడ సహజదారుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి. దీంతోపాటు అక్కడ మైనింగ్ జరుగుతుంది, దానిపై చర్యలు తీసుకోవాలి. దీంతోపాటు వారితోనే ఇప్పటివరకు ఏదైతే పర్యావరణ విధ్వంసం జరిగిందో వారితో పునరుద్ధరించే చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. దీంతోపాటు మరోవైపు ఈరోజు బీజేపీ చీఫ్ మాధవ్ కీలకంగా స్పందించారు. ఆ ఆలయ పరిరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నాం. ఇప్పటికే ఆ ప్రాంతంలో స్వచ్ఛ భారత్ కూడా చేశాం. గతంలో కూడా అనేక పర్యాలు అక్కడ విజిట్ చేశాం. అయితే గత కొన్ని రోజులుగా అక్కడ ఆ ప్రాంతాన్ని ఆలయాన్ని కాస్త దానికి పెడచెవిన అంటే ఒక పక్కన పెట్టే పరిస్థితి వచ్చింది. దీంతో దాన్ని మళ్ళీ పూర్వవైభవం తీసుకొచ్చేలా ప్రయత్నం చేస్తాం. అవసరమైతే గిరి ప్రదక్షిణ కూడా చేసే ఏర్పాట్లు చేస్తామని అన్నారు. ఎందుకంటే పూర్వం నుంచి కూడా చరిత్రలో ఆలయ చరిత్రలో కూడా 26 కిలోమీటర్లో ఉన్న ఈ ఆలయ కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ జరిగేదని కూడా చెబుతున్నట్టు బీజేపీ చీఫ్ మాధవ్ చెబుతున్నారు. దాన్నే మళ్ళీ పునరుద్ధరించి మళ్ళీ ఆ ఆలయానికి పూర్వవైభవం తీసుకొస్తాం, పునర్వైభవం తీసుకొచ్చే దిశగా చర్యలు ప్రత్యేకంగా తీసుకుంటామని బీజేపీ చీఫ్ మాధవ్ చెప్పడంతో మళ్ళీ ఆ ప్రాంతవాసుల్లో ఒక ఆశ అయితే కలిగింది. ఎందుకంటే ఆ సింహాచలం పుణ్యక్షేత్రం
చుట్టూ 32 కిలోమీటర్ల గిరిప్రదక్షిణ జరుగుతుంది. అటువంటి విధంగానే ఇప్పుడు అక్కడ పంచదార్ల ఫణిగిరి పర్వతం చుట్టూ 26 కిలోమీటర్ల మేర ఈ గిరిప్రదక్షిణ చేయాలనే నిర్ణయం చర్చ జరుగుతున్న నేపథ్యంలోని అక్కడ ఆలయ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అలాగే ఆలయ పరిరక్షణ కోసం వచ్చే వాళ్ళంతా కూడా తీవ్ర ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రైట్ ఖాజా.